ఒకటో యోహాను పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. 1 John chapter 2 1 to 6. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకున్నట్టుకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపం చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద అనుకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనమైన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల అబద్ధికుడు, వారిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకునినో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రములు. దేవుడు ఈ మాటలను బలపరిచి నడిపించునుగాక. ప్రియులారా, చిన్న పిల్లలారా అని సంబోధిస్తున్నాడు. ఎవరనగా అపోస్తలుడైనటువంటి యోహాను. యోహాను సువార్త, ఇక్కడ యోహాను పత్రికలు, తర్వాత ప్రకటన గ్రంథం, ఇవన్నీ కూడా ఈ యోహానే రచించాడు. పాపం చేసేవారిని ఏమంటున్నారంటే చిన్నపిల్లలారా, అంటే తెలిసి తెలియక చేశారని. ఎవరైనా తప్పు చేస్తే పోనివ్వండి చిన్నపిల్లలు అని అంటారు. చిన్నపిల్లలు కదా తెలియదు అని. ఆ మీదకి వచ్చినప్పుడు మనమంతా కూడా పాపులమే, పాపాలు చేసిన వారమే పాపులమే. దేవుడు కూడా మనల్ని ఏమనుకుంటాడంటే చిన్నపిల్లలు. దేవునికి మనం పిల్లలమే, చిన్నపిల్లలు. చిన్నపిల్లలను మనం ఎలా క్షమిస్తామో మనం దేవునికి చిన్నపిల్లలము కనుక దేవుడు మనల్ని కూడా క్షమిస్తాడు. ఎంత మంచి దేవుడు కదండి మన దేవుడు, ఎంత మంచి దేవుడు, క్షమించే దేవుడు మన దేవుడు. కాబట్టి చిన్నపిల్లలారా, మీరు పాపము చేయొద్దు. ఏం చేస్తున్నారు చిన్నపిల్లలు అంటే? పాపం చేస్తున్నారు. ఎదగాలని బైబిల్ సెలవిస్తుంది. చిన్నపిల్లలు ఎదగాలని బైబిల్ సెలవిస్తుంది. చిన్నపిల్లలుగా ఉంటే అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది, నేను చిన్నపిల్లవాడిగా ఉంటేనే చిన్నపిల్ల శాస్త్రాలు చేశాను, పెద్దవాడినైతేనే చిన్నపిల్ల యొక్క శాస్త్రాలు మర్చిపోయాను. అంటే పెద్దవాడిగా దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఆధ్యాత్మికముగా ఎదిగిన తర్వాత, దేవుళ్ళు ఎదిగిన తర్వాత పెద్దవాడు. చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు చిన్నపిల్ల శాస్త్రాలు నాకున్నాయి, చిన్నపిల్ల నడవడి నాకున్నది, చిన్నపిల్ల ఆ క్రమము నాకున్నది, పెద్దవాడినయ్యాను. విచిత్రం అంటే నేటి దినాల్లో చాలామంది వయసులో పెద్దవాళ్ళే కానీ ఆధ్యాత్మికంగా చిన్నపిల్లలాగానే ఉంటారు. అంటే చిన్నపిల్ల చేష్టాలే వారి నడవడి, వారి జీవితం. అంటే చిన్నపిల్లలు అంటే 2 భాగాలు ఉన్నాయి.
చిన్నపిల్లల మనస్సు వేరు, చిన్నపిల్లల శాస్త్రాలు వేరు. మీరు కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్నబిడ్డ లాంటి మనసు కలిగి ఉండమని బైబిల్ సెలవిస్తుంది. అది ఒక కోణం. కానీ పెద్దవారైనా వారి జీవితం మార్చుకోక, మారుమనసు పొందక, క్షమాపణ పొందక, లోకానుసారంగా జీవించేటువంటి వారు ఉన్నారు. వారిని చిన్నపిల్లలారా, పాపము చేయకున్నటకై ఈ సంగతిని మీకు వ్రాయిచున్నా. ప్రియులారా, పాపము చేయకున్నటకై ఈ సంగతులు రాయిచున్నా అంటే ప్రతి ఒక్కరికి ఒకరు ఉన్నారని అర్థం. మానవుడు ఎప్పటి నుంచి పాపి, ఎలా పాపి అవుతున్నాడు, మానవుని యొక్క జీవితం ఎలా ఉన్నది, ఎలా పాపాలు చేస్తూ ఉన్నాడు, ప్రియులారా వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఆదికాండం 8వ అధ్యాయం 21వ వచనం చెబుతుంది. ఏం చెబుతుంది? నరుని హృదయము బాల్యము నుండే చెడ్డ. చదవండి, 8:1. నరుని హృదయ ఆలోచన వారి బాల్యము నుండే చెడ్డ. మనం ఏమంటామంటే పరిశుద్ధులు కదా అని అంటాం. అంటే మనుషులు పరిశుద్ధులు కదా, పిల్లలు పరిశుద్ధులు కదా అని. అంటే పిల్లలకు మేలు తెలియదు, కీడు తెలియదు, ఏమి తెలియదు. పిల్లలు ఏమున్నా అక్కడ పట్టుకుంటారు, నిప్పున్నా కూడా అక్కడ చేతులు పెడతారు. వారికి ఏం తెలియదు కదా, తెలియదు. కానీ నరుల ఆలోచన బాల్యము నుండే చెడ్డ. ఈ విషయానికి జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు కూడా పిల్లలకు నేర్పించాలి. ఏంటంటే ఇలా మానవుని యొక్క జీవితం ఇలా ఉంది, మానవుని యొక్క మనిషి ఇలా ఉంటుంది, మనిషి యొక్క మనసు ఇలా ఉంటుంది. కాబట్టి దేవుని నమ్ముకోవాలి, రక్షణ పొందాలి, ప్రభు మార్గంలో జీవించాలి అని మన పిల్లలకు మనం బోధించాలి. ఎప్పటి నుంచి బోధించాలి? చిన్నప్పటి నుంచే బోధించాలి. వారు చిన్నవారిగా ఉన్నప్పుడే వారిని దేవుని క్రమంలో పెంచుతూ, వాక్యంలో పెంచుతూ, ఆ విషయాలు నేర్పిస్తూ మనం ఉన్నాం. ఎంతమంది చిన్నపిల్లలు పర్ఫెక్ట్గా దేవుని ఆరాధన చేసేవారుగా ఉన్నారు, పర్ఫెక్ట్గా ఉదయం లేగానే బైబిల్ చదివేవారుగా ఉన్నారు, ప్రార్థన చేసేవారుగా ఉన్నారు, మందిరానికి వచ్చేవారుగా ఉన్నారు, బ్యాప్టిజం తీసుకునేవారుగా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? దీనిలో మన ప్రాధాన్యత అంటే దైవజనుల ప్రాధాన్యత ముఖ్యముగా, తల్లిదండ్రుల ప్రాధాన్యత ముఖ్యముగా ఉండాలి. తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వారిని గమనిస్తూ చెడ్డదే, బాల్యం నుండి చెడ్డదే, హృదయం బాల్యం నుండి చెడ్డదే. అయితే క్రమపరచబడాలి. అయితే చిన్న వయసులో, అంటే వయసు వచ్చే సమయంలో, యుక్త వయసు వచ్చే సమయంలో వారు దేవుని ఎరిగితే ఎన్నో సమృద్ధికరమైన దీవెనలు వారికి ఉన్నాయండి. చాలా దీవెనలు ఉన్నాయి, పిల్లల మీద ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే వాటిని పక్కన పెట్టేస్తాం. చదువుకే ప్రాధాన్యత ఇస్తున్నాం, వారు చేసే ఉద్యోగాలకే ప్రాధాన్యత ఇస్తున్నాం, డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నాం, సిరి సంపదలకే ప్రాధాన్యత ఇస్తున్నాం, జ్ఞానానికే ప్రాధాన్యత ఇస్తున్నాం. మొట్టమొదటిగా మనము రక్షణ పొందాలి, తర్వాత మన పిల్లలు రక్షణ పొందాలి, ప్రభు సహవాసంలో ఎదుగుతూ ఉండాలి. దేవుని రక్షణ గొప్పది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. నాకు మన ప్రభాకర్ గారు చెప్తుండే, తమిళనాడులో ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ప్రభాకర్ దగ్గర, ప్రభాకర్ దగ్గర ఉన్నటువంటి కొలీగ్స్
వాళ్ళు ఓట్లు వేయడానికి అక్కడికి వెళ్ళారు. తిరిగి వస్తూ ఉన్నారు. బైక్ మీద వస్తూ ఉంటే ఆటో ఎదురైంది. పక్కకు తీసుకున్నాడు. పోయి పక్కన పడిపోయాడు. వారి భార్యకు రాయి కొట్టుకున్నది. అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. కోమలోకి వెళ్ళిపోయింది. ఒక దినం హాస్పిటల్లో పెట్టారు. మరుసటి దినం చనిపోయింది. 25 ఏళ్ళ వయసు, 2 చిన్నపిల్లలు. వార్తల్లోకి మనం వెళితే అర్థమవుతుంది అంటే ఏం జరుగుతుంది. అలా వయసుతో పని లేదు. బాల్య వయసులో వెళ్ళిపోతూ ఉన్నారు. నాది గ్యారెంటీ లేదు, నీది గ్యారెంటీ లేదు, మన పిల్లలది గ్యారెంటీ లేదు. గ్యారెంటీ లేదు కనుకనే మనం నేర్పించవలసింది, ప్రభు దగ్గరికి నడిపించవలసింది ఏంటంటే రక్షణ. దేవుని రక్షణలోకి నడిపించటం, మారు మనసులోకి నడిపించటం, ప్రభు దగ్గరికి నడిపించటం, ప్రభువులో పెంచటం. అన్న ఎలా పెంచింది? ఏ విధంగా దేవుని మందిరంలో పెంచింది? ఏ విధంగా దేవుని సహవాసంలో ఉంచింది? ఎలా ప్రభు యొక్క సన్నిధానంలో పెంచింది? జ్ఞాపం చేసుకో. కాబట్టి ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. నా పిల్లలారా, మీరు పాపము చేయవద్దు. ఏబు గ్రంథం మనం చదువుకున్నాం. ఏబు గ్రంథంలో ఏబు గమనించేవాడట. ఏంటి, నా పిల్లలు పాపం చేసి హృదయం ముందు ఏమైనా దేవుని తృణీకరించి ఉన్నారేమో, నా బిడ్డలు ఏమైనా పాపం చేసి ఉన్నారేమో. ఎంతమంది ఉన్నారని మనకి పిల్లలు? 2 లేకపోతే 1, ఎక్కువ లేరు. కానీ ఏబుకి ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు పిల్లలు. 10 మంది, ఏబుకు 10 మంది పిల్లలు ఉంటే 10 మంది కొరకు ప్రార్థన చేసేవాడు. అరుణోదయమున లేచి ఏమైనా నా పిల్లలు పాపం చేసి ఉన్నారేమో దేవునికి విరోధము కానీ వారి కొరకు ప్రార్థన చేసేది. నేను ఇంకొక దైవజనుడి గురించి విన్నాను. వారి కుటుంబం, వారి తల్లి 7 కుమారులు ఉంటే ఆ 7 కుమారుల దగ్గర వాళ్ళ పాదాలు పట్టుకుని తెల్లవారుజామున ఒక్కొక్కరి పాదాలు పట్టుకొని పిల్లవాడి కొరకు ప్రార్థన చేసేది. దైవజన ఉత్తమ కుమారు ఉన్న వాళ్ళ అమ్మగారు 7 మంది కుమారులు అయితే వారందరి కొరకు ప్రార్థన. ఉదయం లేగానే ఏం తిండి పెట్టాలి, ఏం భోజనం చేయాలి, ఇది ఆలోచన చేస్తాం. కానీ ఆత్మీయ ఆహారము, ఆత్మీయ భోజనము, దాని గురించి మనము ఆలోచన చేయాలి. ఎవరు పవిత్రులు లేరు, ఎవరు పరిశుద్ధులు లేరు. నేను నష్టపోయాను, నా బిడ్డలు నష్టపోకూడదు. నేను ఆధ్యాత్మికంగా దేవుణ్ణి నమ్మలేదు, ఆలస్యమైనది, కానీ నా పిల్లలు అలా ఉండకూడదు. నా పిల్లలు చిన్న వయసులో ప్రభువుని ఎరిగి ప్రభు సహవాసంలో పెరగాలి. అది మనం వారికి నేర్పించవలసిన విషయం. దావీదు మహారాజు ఆయన చిన్నప్పుడు శాస్త్రాలను పెద్ద అయిన తర్వాత జ్ఞాపకం చేసుకుని, ఒక వయసు వచ్చిన తర్వాత జ్ఞాపకం చేశాడు. కీర్తన గ్రంథం 25వ అధ్యాయము 7వ వచనంలో, నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకు. యూ షుడ్ నాట్ రిమెంబర్ మై ఇన్ఫెంట్ సిన్స్. నా బాల్య పాపములను, నా అతిక్రమములను, ఇన్క్విటీస్ అంటారు, ఆ అతిక్రమాలను, ఆ పాపములను జ్ఞాపకం చేసుకో. అంటే ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు, చిన్నతనములో నేను పాపిని అని. ఏం ఒప్పుకుంటున్నాడండి? చిన్నతనములో నేను పాపిని, పాప జీవితంలో పాపిని. అంటే పెద్ద అయిన తర్వాత జ్ఞాపకం వచ్చింది, నేను పాపిని అన్న విషయం పెద్ద అయిన తర్వాత జ్ఞాపకం వచ్చింది. వీళ్ళారు జ్ఞాపకం చేసుకుందాం. పాపము చేయకుండా అడ్డుకునేది దేవుని వాక్యం. ఏంటండి? పాపము చేయకుండా అడ్డుకునేది దేవుని వాక్యమే. దేవుని వాక్యమే పాపం చేయకుండా అడ్డుకునే దేవుని వాక్యమే, మరేమీ కాదు. దేవుని వాక్యం. వాక్యమును మనం నేర్పించాలి, దేవుని మనం జ్ఞాపకం చేయాలి, దేవుని సహవాసంలోకి నడిపించాలి. ఆ రీతిగా పిల్లలను మనం చేయాలి. ఇంకా ముందుకు వెళితే 51వ కీర్తన 5వ వచనంలో ఏమంటాడు? నేను పాపములో పుట్టాను,
నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించు. అంటే యెషయా ప్రవక్త తర్వాత ఆయన భార్య యొక్క లైంగిక విధానాన్ని చెప్పడం లేదు అక్కడ. వివాహం అన్నది పరిశుద్ధమైనదని బైబిల్ చెబుతూ ఉంది. ఆ యెషయా తర్వాత ఆయన భార్య ద్వారా ఈయన జన్మించడం ద్వారా అలా పాపి కాదు. అంటే పుట్టే మనిషిలో పాపం ఉన్నది, ఆదాములో పాపం ఉన్నది. ఏంటంటే ఆదాములో పాపం ఉన్నది కాబట్టి ఆ ఆదాము పాపం అన్నది, అతిక్రమం అన్నది, అంటే ఇంకా వరుసగా ప్రతి మనిషి మీదకి ఆ అపరాధం అన్నది, నేరం అన్నది అది వస్తువు ఉన్నది వచ్చి ఉన్నది. కనుకనే నేను పాపములో పుట్టి తిని, అంటే లోకములో పాపం ఉన్నది, లోకంలో ఆ మనిషి పుట్టాడు అంటే, లోకంలోనికి ఆ మనిషి వచ్చాడంటే దాని అర్థం ఏంటంటే అతని పాపి. అందుకనే గతంలో పాత నిబంధన గ్రంథంలో కూడా చిన్న బిడ్డల్ని 8వ దినాన్న దేవుని మందిరాన్ని తీసుకుని వచ్చి ఏం చేసేవారు? సున్నతి చేసేవారు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలుగా గుర్తు, రక్త విమోచన, రక్త నిబంధన గుర్తు, దేవుని బిడ్డలుగా గుర్తు. కాబట్టి గుర్తుగా అక్కడ ఆ దేవుని నిబంధన, అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన కనుక అక్కడ సున్నతి కార్యక్రమాన్ని చేసేవాళ్ళు. ఎవరికండి? 8 ఏళ్ళ పిల్లవాడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అయితే ప్రతి ఒక్క శిశువు, మగ శిశువు అక్కడ సున్నతి పొందాలి అన్న క్రమం గురించి రాయబడు. ఆడపిల్లల గురించి కూడా ఉంది. అంటే ఆడపిల్ల పుట్టినప్పుడు ఆ తల్లి ఎలా ఉండాలి, మగపిల్లవాడు పుట్టినప్పుడు ఎలా ఉండాలి అని ఆ లేవి కాండాల్లో కొన్ని క్రమాలు ఇవ్వబడ్డాయి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. అందుకే పాపములో నేను పుట్టాను, పాపములో పెరిగాను, నా తల్లి పాపములో గర్భము ధరించు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే మనిషి యొక్క నైజం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటండి? మనిషి యొక్క నైజం గురించి మాట్లాడుతూ ఇలా మనిషి పాపి, మనమందరము పాపులమే, నేను కూడా పాపినే. మన పిల్లలు ఎప్పుడైనా చెప్పారా నేను పాపిని? వయసు వచ్చిన వారు నేను పాపిని, నేను యేసుక్రీస్తు ఆయన రక్షకుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నాకు కావాలి, ఆ రక్షణ నాకు కావాలి. ప్రియులరా, మనం ప్రార్థన చేయాలి. ఏంటండి? మనం ప్రార్థన చేయాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. ఉదయం లేగానే మనకు జ్ఞాపకం వచ్చింది వారి లోక సంబంధమైనటువంటి స్థితుల గురించి, అంతే. దాని గురించి ఆలోచన చేస్తున్నాం ఎక్కువ మంది, కానీ రక్షణ గురించి ఆలోచన చేయటం. వయసు రాగానే, చిన్నప్పటి నుంచే ప్రభు సహవాసాలు పెంచాలి. వయసు రాగానే దేవుణ్ణి పరిచయం చేయాలి. యేసుక్రీస్తు మన కొరకు జన్మించాడు, ఆయన నీతిమంతుడు, ఆయన ద్వారా రక్షణ ఉంది, ఆయన మనం నమ్ముకోవాలి అని మనము జ్ఞాపకం చేయాలి. ప్రియులరా, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. అందుకే మధ్యవర్తిగా ఒకరున్నారు ఇక్కడ. ఎవరనగా యేసయ్య ఉన్నాడు. యేసయ్య గురించి మాట్లాడుతూ అందుకే అంటాడు, ఏమంటాడంటే, ఎవడైనను పాపము చేసినలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఎవడైనా పాపం చేసినలా ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక వైద్యుడు ఉన్నాడు, ఒక రక్షకుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఆయన మన పాపములకు ఆయన ఉత్తరవాది. ఎవరండి ఆయన? ఉత్తరవాది. మన 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 కొరకే కాదు కానీ సర్వలోకమునకు ఆయన శాంతిమూర్తి. సర్వలోకమునకు ఆయన శాంతిమూర్తి, సర్వలోకమునకు ఆయన శాంతిమూర్తి. ఆయనే రక్షకుడు. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడే దేవుని రాజ్యం. ఏ వయసులో ఉన్నాం మనం? ఎంత అనుభవంలో ఉన్నాం మనం? ఏం చదువుకున్నాం మనం?
ఇంకా విమోచించబడలేదా? రక్షణ పొందలేదా? బ్యాప్టిజం తీసుకోలేదా? ప్రభు సహవాసంలో లేదా అంటే లోకములో ఉన్నాము, లోకములో తిరుగుతూ ఉన్నాం, లోకములో ఉన్నాం. ప్రియులరా, ఉత్తరవాది ఉన్నాడు. ఎవరండి? ఉత్తరవాది ఉన్నాడు. ఉత్తరవాది ఉన్నాడు. తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికిని మనిషికిని మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు అని రాయబడు. ఏంటంటే ఆయన నరుడు. నరుడిగా ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడని? ఆయన నరుడిగా వచ్చాడు, మధ్యవర్తిగా వచ్చాడు, నరుడిగా వచ్చాడు. క్రీస్తు అనే మధ్యవర్తి అని ఉన్నాడు, నరుడుగా వచ్చాడు. ఆయన మనకు ఉత్తరవాది అంటే అడ్వకేటర్, మన పక్షాన వాదించేవాడు, మన పాప భారాన్ని మోసినవాడు, మన పాప భారాన్ని తీసుకున్నవాడు, మోసినవాడు ఆయన. ప్రియులరా, కోర్టులో తప్పుడు వాడిని కూడా మంచివాడిగా చూపిస్తూ ఉంటారు. కొన్ని ఆధారాల ద్వారా అలా చూపిస్తూ ఉంటారు కోర్టులు. అలాంటి విషయాలు జ్ఞాపం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు అనేటువంటి ఉత్తరవాది, నీవు పాపివే, పాపం చేసినటువంటి వాడివే, అయితే ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన నీకు ఎలా ఉన్నాడండి? మీడియేటర్గా ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. కనుకనే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన సర్వలోకమునకు ఆయన శాంతి అయి ఉన్నాడు, సర్వలోకమునకు ఆయన మార్గమై ఉన్నాడు. కనుక ఆయన దగ్గరికి రావాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మన పాపానికి విమోచన రక్షకుడు. రక్షకుడిగా వచ్చినటువంటి ఆయన, పరలోకం నుంచి భూలోకానికి వచ్చినటువంటి ఆయన జ్ఞాపం చేసుకో. మన పాపములకు విమోచకుడు. కనుకనే తీర్మానం చేయాలి. చదువులో 10వ తరగతి నుంచి పీజీకి వెళ్తున్నాం, పీజీ నుంచి డిగ్రీకి వెళ్తున్నాం, డిగ్రీ నుంచి పీజీకి వెళ్తూ ఉన్నాం. ఇలా అనేక విధాలుగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం, అనేక విధాలుగా ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఆత్మీయ జీవితంలో మాత్రం మనం అలా వెళ్ళటం అండి. ఆత్మీయ జీవితంలో అలా వెళ్ళటం లేదు, అలా ముందుకు వెళ్ళటం లేదు. మనం ప్రమోట్ అయ్యి ఆ విధంగా ముందుకు వెళ్ళటం లేదు, ఆత్మీయ జీవితంలో వెళ్ళటం లేదు. వెనకబడిపోతూ ఉన్నాం. జ్ఞాపం చేసుకుందాం. కాబట్టి జ్ఞాపం చేసుకుందాం, రక్షణ అన్నది శ్రేష్టమైనది. తిమోతి చిన్న వయసులోనే ప్రభువుని ఎరిగాడు. బైబిల్ గ్రంథంలో చూస్తాం. వారి అవ్వాతాత, వారి కుటుంబం అలా నడిపించింది. నడిపించేవారు చెప్పేవారు ఉండాలి. ఏంటండి? నడిపించేవారు చెప్పేవారు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ విధంగా మనము ముందుకు వెళ్ళగలం. ఉత్తరవాది, ప్రాణం పెట్టినవాడు ఉత్తరవాది. 1 యోహాను పత్రిక 3:16లో ఏమున్నది చూడండి. ఇక్కడే ఏమున్నదో మనం చూస్తాం. ఆయన మన నిమిత్తము తనము ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాం. ఏం చేశాడండి ఆయన మన నిమిత్తం ప్రాణము పెట్టిన కనుక ఆ ప్రేమ ఎట్టిదో దీనివల్ల మనము తెలుసుకొనొచ్చు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అందరికీ తెలిసినటువంటి వాడు. యేసుప్రభువారు మంచివాడు, యేసుప్రభువారు ప్రాణం పెట్టినవాడు చెప్పుకుంటూనే ఉన్నా, మంచిదే. కానీ ఆ యేసును మన హృదయంలో చేర్చుకోవాలి కదా, మన బిడ్డలు చేర్చుకోవాలి కదా, యవన వయసులో చేర్చుకోవాలి కదా. నేను లైఫ్లో స్థిరపడిన తర్వాత, జాబ్ వచ్చిన తర్వాత అని అంటారు. కొంతమంది నాకు వివాహమైన తర్వాత అంటారు. కొంతమంది నాకు పిల్లలు పుట్టిన తర్వాత అని అంటారు. అలా కాదు. ఎలా ఉండాలి అనగా తీర్మానము, నేడే అనుకూల సమయము
ఇదే రక్షణ దినము, నేడే రక్షణ దినం, ఇది అనుకూల నేడే రక్షణ దినం. ప్రియులరా, ఆలస్యము చేయొద్దు అని చెప్తాను. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకున్నటకై ఈ సంగతిని మీతో చెబుతున్నాను. పాపము చేయకున్నటకై అలా దేవుని అంగీకరించకపోతే పాపాలు చేస్తూనే ఉంటాం. పాపాలు చేసి పాపం పండుతుంది ఒక దినాన్న. పాపం పండినప్పుడు ఏమొస్తుందండి? పాపం వలన వచ్చు జీతము మరణం. అప్పుడు బాధపడదు. అయ్యో, మేము దేవుని మాట వినలేదు, దేవుని వాక్యాన్ని వినలేదు, దైవజనుడు చెప్పిన మాట వినలేదు, మేము తోసిపుచ్చాం అని బాధపడతారు. అప్పుడు ప్రయోజనం లేదు. కనుక జ్ఞాపం చేస్తున్నాను, మీరు పాపము చేయకుండా ఉండుటకై ఈ సంగతులు నేను మీతో చెప్పుచున్నాను. పాపము చేయకుండా ఉండుటకై ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. దేవుని గ్రంథమే నీ చేతిలో ఉంటే, దేవుడే నీలో ఉంటే పాపం చేయలేవు. ఏంటంటే పాపం చేయలేవు. పాపం చేయడు అని కూడా యోహాను పత్రికలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. అంటే యవనస్తులైనా పెద్దలైనా ఎవరైనా పాపం చేసేదానికి వయసుతో పనిలే. పాపం చేసేదానికి వయసుతో పనిలే, ఏ విధంగానైనా పాపం చేస్తారు. కాబట్టి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, ఉత్తరవాది ఉన్నాడు అని, అడ్వకేటర్ ఉన్నాడు అని. ఆయన ఇప్పుడు కూడా నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మరణించాడు, అలానే ఉండిపోలేదు, తిరిగి లేచాడు. మూడో దినాన లేచాడు. ఏంటంటే మూడో దినాన్న లేచాడు. నేను సావిత్రి అని ఆమె దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళింటిని. నాట్ అలౌడ్, ఐసీలకి ఎవ్వరు. తర్వాత అక్కడ మన వాళ్ళు ఉన్నారు కదా, పర్మిషన్ తీసుకుని వెళితే ఇంకా ఎలా ఉంటారో తెలుసు. మానవ జీవితం. ఐసీలో ఉంటే బట్టలన్నీ పదిసేస్తారు, అక్కడ ఒక బట్ట కప్పుతారు, తర్వాత చూదులు ఇంకా పైపులు ఇవన్నీ చూస్తే అరే ఎందుకురా నాయన ఈ జీవితం. సహోదరి మరియమ్మ గారిని చూసాం, వెళ్ళినప్పుడు నోట్లేక ఒక పైపు, ముక్కులేక ఒక పైపు, చేతులకు ఇదంతా. వాళ్ళు చెప్తా ఉన్నారు ఆమె అంటే ఇంకా క్రిటికల్ పొజిషన్లో ఉంది, ఆమెకు నొప్పి రాకుండా పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు అని. నాకు అనిపించింది, ప్రభు పిలిచినప్పుడు పైకి వెళ్ళిపోవడమే మంచిది. ఆ హాస్పిటల్కి వెళ్ళి ఐసీలో ఉండి ఆ బాధపడి ఆ లక్షల రూపాయలు ఖర్చు అయ్యి, నేను వాళ్ళు చెప్తున్నారు పర్ డే 1 lakh అని, పర్ డే 1 lakh. నేను వేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఒక్కళ్ళే అక్కడ ఉండే, వాళ్ళ అల్లుడు ఉండే. అయిపోయిందన్న, ఊరికి అట్లా ఉంది, తీస్తే పోతుంది. రాత్రి 10 గంటలకు నాకు తెలిపారు అయిపోయింది అని. అంటే ఆక్సిజన్ ఇవన్నీ కూడా కొంతవరకు మాత్రమే. అంటే నీ బాడీ సహకరించినప్పుడు ఏం చేయలేవు. ఏం చేయలేవండి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. అంటే మనిషి జీవితం గడ్డి పూలాగా ఉంది. చిన్న వయసు, 49 ఏళ్ళ వయసు అనేది. అన్నీ బాగుంటే బాగుంటాయి మనిషికి ఇక్కడ కదండి, అన్నీ బాగుంటే బాగుంటాయి. ఇంకా మనిషి యొక్క జీవితం అది మారిపోయింది అనుకోండి, బోర్ల పడింది అనుకోండి, చాలా అవస్థ. నేను కోరుకునేది అది ఏంటంటే, ఈ హాస్పిటల్ వెళ్ళి చివరి దశలో అక్కడ పెట్టి ఏమో చేసి అది మంచిది. దేవుడు పిలిస్తే పిలవని. స్టీఫెన్సన్ వారి యొక్క నాన్నగారు షికామణి గారు, ఆయన చివరి దశలో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళదంటే ఆయన చెప్పాడు, వద్దు దేవుడు నన్ను పిలుస్తున్నాడు, అక్కడికి వెళ్ళి తీసుకువెళ్ళి ఐసీలో పెట్టి నన్ను ఎందుకు భంగం చేస్తారు అని ఆయన వెళ్ళలేదు. జ్ఞాపకం చేసుకుని. ప్రియులారా, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మరణం చాలా గొప్ప. మనిషి మరణం గురించి నేను జ్ఞాపకం చేశాను. మనిషి మరణము ఇలా ఉంది. పుట్టేటప్పుడు ఎలా పుడతాడండి మనిషి? ఏడుస్తూ పుడతాడు కదా. పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాడు. పుట్టిన తర్వాత బిడ్డ ఏడుస్తాడు కదా, ఏడుస్తాడు. పోయేటప్పుడు ఏం చేస్తాడంట, కొంతమంది ఏడిపిస్తాడు. పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాడు, పోయేటప్పుడు కొంతమందిని ఏడిపిస్తాడు. నేను కూడా ఫోన్ చేస్తే అందరు ఏడుస్తూ ఉన్నా.
అంటే ఆ మనిషి యొక్క లైఫ్ అది. కానీ యేసుక్రీస్తు యొక్క లైఫ్ అలా కాదు. యేసుక్రీస్తు యొక్క లైఫ్ అలా కాదు. అద్భుతమైనటువంటి లైఫ్. ఎందుకు ప్రభువుని నమ్మండి, రక్షణ పొందండి, బ్యాప్టిజం తీసుకొనండి, ప్రభు మార్గంలో ఉండండి, ప్రభు రాకడ సమీపముగా ఉన్నది, ఏమవుతుందో తెలియదు, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావో తెలియదు అని ఎందుకు చెబుతున్నాం? గుర్తుపెట్టుకో. యేసుప్రభు వారిని జ్ఞాపం చేసినప్పుడు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 వచ్చింది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 వచ్చింది. చదవండి. శిక్ష విధించిన వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము చేయవాడు ఆయన. ఎక్కడి నుంచి లేచారంటే ఆయన మృతుల్లో నుంచి లేచిన వారు ఎవరు లేరండి. ఐసీకి వెళ్ళిన వాడు ఐసీ నుంచి ఇంకా రావడం కష్టం. ఐసీయూల నుంచి బయటికి రావడం కష్టం. ఇంకా చచ్చిపోయినట్టే లెక్క. వాస్తవం చెప్తున్నాను. మరియమ్మ గారికి కూడా తర్వాత 9 lakhs బిల్ వేశారు. యోహానుల అమ్మగారికి 9 lakhs బిల్ వేశారు. వాళ్ళకి తెలుసు ఆ విషయం. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం. అయితే ఈయన ఎక్కడి నుంచి లేచాడంటే మృతుల్లో నుంచి. అంటే యేసుప్రభు కూడా చనిపోయాడు కదా, మన కోసం చనిపోయాడు. చంపేశారు, ఆయన చనిపోయాడు. 3వ దినాన తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన విజ్ఞాపన చేస్తూ. ఎవరి కొరకు? మన కొరకు. ఎవరి కొరకు? నశించే ఆత్మల కొరకు. నశించే ఆత్మల కొరకు ఆయన ఏం చేస్తున్నాడు అనగా ఆయన విజ్ఞాపన చేస్తాం. దేవునికి స్తోత్రం. ఎంత భారం ఆయనకి. మనల్ని ప్రేమించి పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు. భూలోకంలో శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత మరణాన్ని జయించి పైకి వెళ్ళాడు. ఆయన మన కొరకు దివారాత్రులు మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నేను మోజెస్ పిలుపు గారని 3:15 ఫోన్ చేశాను. నాకు 3 గంటలకు ఫోన్ చేస్తే 3:15 ఫోన్ చేశాను. ఆయన అంటా ఉన్నాడు, పాస్టర్ గారు 3:30 తర్వాత మాకు ప్రార్థన ఉన్నది అని. ఏంటంటే పర్సనల్ ప్రార్థన, 3:30 నుంచి ప్రార్థన. నాకు చాలా సంతోషం ఏంటంటే ప్రార్థన ప్రతిరోజు మేము తెల్లవారుజామున 3 గంటలకు లేచి 3:30 నుంచి ఒక 5:30 వరకు ప్రార్థనలో ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు చాలా హ్యాపీ అయింది. దేవునికి స్తోత్రం. జ్ఞాపం చేసుకో. అయితే దేవుడు కునుకక నిద్రపోక మన కొరకు, నశించి ఆత్మల కొరకు, మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయన ఎదురు చూస్తూ జ్ఞాపం చేసుకో. 3వదిగా యోహాను పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 6 వరకు ఉన్నటువంటి భాగాలను మనం చదువుకుందాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీనివలనే ఆయనను ఎరుగున్నామని తెలుసుకుందాం. ఆయనను ఎరుగున్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గై కొననివాడు ఎవరంట? అబద్ధికుడు, వారిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన ఎందు నిలుచున్నవాడని నన్ను చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకునినో అలాగే తాను నడుచుకున్న దీని వలన తెలుసుకొనొచ్చు. కమాండింగ్స్. చివరిగా కమాండ్మెంట్స్ అంటారు కదా, కమాండ్మెంట్స్. దేవుని ఆజ్ఞ అంటే ఏదైతే చేయొద్దని చెబుతుందో అది దేవుని యొక్క ఆజ్ఞ. ఏమైతే చేయకూడదో అది దేవుని యొక్క ఆజ్ఞ. ప్రియులారా, కొంతమంది నేను అడుగుతూ ఉంటాను, ఏమో ప్రార్థనకు రాలేదు అని. వివిధ రకాలుగా కొన్ని క్వశ్చన్స్ చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటాను. నేను 10 గంటల 9 తర్వాత 9:30 నుంచి వస్తూ ఉన్నా. ఒక ఆమె వేరే వాళ్ళతో అక్కడ మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతూ నన్ను చూసి పక్కకు తలకాయ ఉంచుకున్నది.
ఈ పక్కకు, అంటే నన్ను చూడనట్టుగా నాకు అర్థమైంది. ఏమంటాను? ప్రార్థనకు రాలేదు కదమ్మా అంటాను కదా. అంటే ప్రార్థనకు ఆమె ప్రిపేర్ కాలేదు, ఆమె రోడ్డు మీద వేరే వారితో మాట్లాడుతుంది. నేను ఆమె చూసింది చూడనట్టుగా తిప్పుకున్న తల ఏమంటే పక్కకి. అంటే ఎంతవరకు దేవుని సహవాసంలో ఉన్నాను? నాదేం పోతుందండి? నేను చెప్తాను, నష్టం ఎవరికి? నీకే. అంటే మీరు వస్తే ఏమో కానుకలు వస్తాయి, మీరు వస్తే నాకు ఆదాయం పెరుగుతుంది అని కాదు. దేవుని సేవకులు అందుకోసం కాదు వచ్చింది. దేవుని సేవకులు సత్యాన్ని బోధించటానికి ప్రవక్త ఉండాలి, సేవకుడు ఉండాలి, దేవుని వాక్యం ప్రకటించాలి, తెలియపరచాలి. ఎందుకు వస్తాం గృహాల దగ్గరికి? ఎందుకు దర్శిస్తాం గృహాల దగ్గరికి? ఇంకొక ఆమె ఉంది, ఒక నెల క్రితం చాలా కాలం నుంచి ప్రార్థనకు రాను. మేము అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఫోన్ చేశాం. ఫోన్ ఎత్తడం లేదు. వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేశాం, వాళ్ళు ఫోన్ ఎత్తారు, ఆమె ఇంట్లో లేదు. తిరిగి మేము ఇంటికి వచ్చాం, నెల దాటిపోతుంది, ఏమన్నా ఇంటికి వచ్చినామంట కదా అని ఒక్క మాట కూడా లేదు. అంటే ఎలా ఉంటున్నామో చూడండి మన ఆధ్యాత్మిక జీవితం. అంటే మేము అక్కడి నుంచి ఫోరం మాల్ నుంచి నడుచుకుంటూ భార్యాభర్తలు అక్కడికి వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి ఫోన్ చేసి మీరు ఎత్తకపోతే మళ్ళీ వేరే వారికి ఫోన్ చేసి తర్వాత మరలా ఇంటికి వెళ్ళి తర్వాత అన్న మీరు వచ్చారంట కదా, మీరు వెళ్ళిపోయారంట కదా, మళ్ళీ రాండి అన్న, ప్రార్థన చేయండి అన్న. నువ్వు రాకపోతే నాకేం నష్టం లేదు. నష్టపోయేది ఎవరు? మీరే. అంటే ఆ బాధ్యత, ఆ బరువును దేవుడు మా మీద పెట్టాడు గనక ఆ రీతిగా వస్తూ ఉంటా, తెలియపరుస్తాం. అందుకే బైబిల్ ఏముంది? మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీ పాద ధూళి ఏమన్నాడండి? మీ పాద ధూళి అక్కడ దులిపి రండి. ఎందుకనగా రక్షణ చాలా శ్రేష్టమైనది అన్న విషయాన్ని నేను చెబుతూ ఉన్నాను. ప్రియులారా జ్ఞాపకం చేసుకో, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మాకేం అవసరం అండి? నిన్నటి దినాన్న అలానే ఉండి తర్వాత టైం లేక మళ్ళీ ఆ టైంలో మళ్ళీ అక్కడ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రార్థన చేసి అవసరం ఏంటి? అంటే దేవుని సేవా భారము. అంటే బైబిల్ చెబుతుంది మనం ఆయన ఆజ్ఞను గైకుని ఎలా దీని వలన ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుంది. ఏంటంట? మనం దేవుని ఆజ్ఞలు పాటించాలి, దేవుని వాక్యాన్ని అనుసరించాలి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి. నువ్వు ఏ చర్చికి వెళుతున్నావో అదంత అనవసరం. చర్చికి వెళ్ళాలి, ప్రభువుని నమ్ముకోవాలి, మారుమనసు పొందాలి, రక్షణ పొందాలి, చర్చికి వెళుతూ ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తూ ఉండాలి, దేవుని యొక్క రాకడ కొరకు మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి, దేవుని రాకడ కొరకు ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఆ నాగరాజన్ అంటాడు, అన్న నాతో మాట్లాడుతూ ఒక పెద్ద ఇల్లు కట్టించిందన్న, ఇటీవలే పెద్ద ఇల్లు కట్టుకున్నాం, మన ఈ బిల్డింగ్ ఎంత ఉందో అంత ఉంది పెద్ద ఇల్లు, ఆమె ఉండేదానికి లేదన్నా అని ఏడుస్తాం. మనది కూడా అంతే, ఎవరిదైనా అంతే. గమనించండి, ఎవరిదైనా అంతే. చందాపూర్లో పెద్ద ఇల్లు. ప్రియులారా జ్ఞాపకం చేసుకుందాం, మనిషి యొక్క జీవితం అంటే దేవుని వాక్యమును పాటించటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం, దేవునితో ఫెలోషిప్ కలిగి ఉండటం అన్నది అది చాలా ముఖ్యం, అవసరమైంది. నీకు ధనమున్నా ధనము లేకపోయినా. ఈరోజు కొంతమంది అనుకుంటున్నారులే ఏంటంటే, అంటే ఆర్థికంగా ఎదిగినటువంటి సేవకులు పెద్దవారని, పేదవారుగా ఉన్నటువంటి సేవకులు చిన్నవారిని ఆశీర్వాదం లేదని అనేటువంటి భావన ఉంది. అది ఒకరోజు మీకు చెప్తాను ఎందుకైంది. దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు, అది ఎందుకైంది నేను చెప్తా. అంటే ఆస్తి గురించి నేను మాట్లాడతాను, అది ఏంటన్నది క్లియర్గా చెప్తాను, వాక్యానుసారంగా క్లియర్గా చెప్తాను. సరే ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఇలా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే దేవునితో సహవాసం ఉంటే పాపానికి దూరముగా ఉంటాం. పాపానికి దూరంగా ఉన్నప్పుడు ఆరోగ్యవంతంగా ఉంటాం. పాపానికి దూరంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. పాపానికి దూరంగా ఉన్నప్పుడు మనం పరలోకానికి వెళ్ళిపోతాం. ఇది స్నేహం. ఏమంటున్నానండి? ఇది స్నేహం. ఆజ్ఞలు గైకొన్నప్పుడే,
అబ్రహాము దేవుని ఆజ్ఞలను గైకొన్నాడు. అబ్రహాము దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు. అందుకే మాట్లాడుతూ యెషయా గ్రంథం 41వ అధ్యాయం 58వ వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8వ వచనం చూడండి. నా సేవకుడైన ఇశ్రాయేలు, నా సేవకుడైన ఇశ్రాయేలు, యాకోబు అనలే, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. నా స్నేహితుడు అంటే ఎవరండి? ఇశ్రాయేలు. నా స్నేహితుడు ఎవరండి? అబ్రహాం. దేవుడు నిన్ను అలా పిలవగలుగుతున్నాడా? నీ కుటుంబాన్ని అలా పిలవగలుగుతున్నాడా దేవుడు? రమేష్ ఈజ్ మై ఫ్రెండ్, జాన్ ఈజ్ మై ఫ్రెండ్. దేవుడు యెహోవాదేవుడు ఏమంటున్నాడండి? నా స్నేహితుడైన ఇశ్రాయేలు, నా స్నేహితుడైన అబ్రహాం. దేవునికి స్తోత్రం. గమనించండి, పరలోకం వెళ్ళాలంటే ఈ ఫెలోషిప్ ఉండాలి, ఈ స్నేహం ఉండాలి, ఈ ఫ్రెండ్షిప్. ఇదే మాట యెహోషువ కాలంలో అబ్రాహామును జ్ఞాపం చేస్తూ 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ దేవుడు ఏమంటున్నాడో అక్కడ కూడా చూడండి. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. దేవునికి స్తోత్రం. ఏమన్నాడండి? అబ్రహాము స్నేహితుడు. ఎవరంటే అబ్రహాము స్నేహితుడు. జ్ఞాపం చేసుకుందాం, ఎవరనగా అబ్రహాము స్నేహితుడు. కారణం ఏంటి? దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తున్నారు, దేవుని యొక్క మాటలు పాటిస్తున్నారు కనుక అబ్రహాము స్నేహితుడు. ఏంటంటే అబ్రహాము స్నేహితుడు, నా స్నేహితుడు. అక్కడ జ్ఞాపం చేస్తూ వారి సంతానమును జ్ఞాపం చేస్తున్నాడు దేవుడు, వారి సంతానమును జ్ఞాపం. అందుకే అబ్రహామును ఏం పిలిచాడట? యాకోబు అంటాడు 2వ అధ్యాయము 23వ వచనంలో, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో ఏమంటున్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం, జ్ఞాపం చేసుకుందాం. 2:23 జేమ్స్ 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అను లేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఏం పేరంట? దేవుని స్నేహితుడు. ఎవరికండి? అబ్రహాం. నా చిన్నపిల్లలారా, పాపము చేయకున్నట్టుగా ఈ సంగతిని మీకు వ్రాయించను. ఒకవేళ పాపం చేస్తున్నామంటే ఆ మధ్యవర్తి ఉన్నాడు. ఎవరండి? మధ్యవర్తి. ఏం పర్వాలేదు బ్రదర్, దానం బ్రదర్ ఒక విషయం నాకు చెప్పిండే. ఇది గత 2-3 ఏళ్ల క్రితం చెప్పాడు. భార్యే భర్తను చంపేసి బయటికి పంపించింది. అలా జరిగింది. ఎవరెవరు కలిసి చంపారో వాళ్ళకి ఏం పడింది బ్రదర్? ఉరిశిక్ష. పాపము భయంకరమైనది. ఎవరు కదా? క్రైస్తవులే. క్రిస్టియన్సేనా? క్రైస్తవులే. ఇది 2 years క్రితమో ఎప్పుడో జరిగేటువంటి విషయం. భయంకరం. అంటే వేరే సహవాసం పెట్టుకొని ఈ భర్తను చంపేయడం, ట్యాబ్లెట్లు వేసి చంపేసి బయట ఇచ్చేసారు. ఉరి ఖరారైనది, వాళ్ళకి ఉరి ఖరారైనది ఈ మధ్యనే మొన్న. ప్రియులరా, పాపము భయంకరమైనది. నా పిల్లలారా, పాపము చేయకున్నట్టుకై ఈ సంగతులు రాస్తూ ఉన్నాను. ఒకవేళ పాపం చేసి ఉంటే క్షమాపణ అడిగినట్లయితే మీడియేటర్ ఉన్నారు. ఎవరండి? యేసుక్రీస్తున్నాడు. మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తము కలగజేసిన వాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ తర్వాత మనం చూస్తున్నాం, స్నేహితుడు అవుతాడు. నేను కానీ మరొకరు కానీ. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో, మిక్కిలి ఈ ఆజ్ఞల్లో ఎవరైనా అనుసరించకుండా ఉన్నట్లయితే అతడు అల్పుడుగా ఎంచబడతాడు, అనుసరించినట్లయితే దేవుని రాజ్యములో గొప్పవాడు. చదవండి అమ్మా, 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి
ఈ ఆజ్ఞలలో మిగుల అల్పునైన ఒకదానినైనను మీరి మనుషులకు అలాగూ చేయ బోధించువాడేవాడో పరలోక రాజ్యంలో మిగులు అల్పునడబడును. అయితే చదవండి, అయితే వాడిని గైకొని బోధించువాడేవాడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడుగును. ఎవరంట? గొప్పవాడు. పరలోక రాజ్యంలో గొప్పవాడు, పరలోక రాజ్యంలో గొప్పవాడు. అంటే వాడిని గైకొని బోధించేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. ప్రియులారా, జ్ఞాపం చేసుకుందాం దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క మాటలు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్షవల్లి నేను, తీగలి మీరు అంటూ 15వ అధ్యాయం 14 వచనములు అంటారు, నా ఆజ్ఞలు మీరు విని వాటి గైకుని ఎడల ఎవరే బికేమ్ ఫ్రెండ్స్ అన్నాడు. ఎవరంట? స్నేహితులు. మీరు నా స్నేహితులు. దేవునికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథంలో అబ్రహామును, ఆ ఇశ్రాయేలును అబ్రహామును స్నేహితుడిగా మనం చూచాం. ఈ వాక్యాన్ని ఎవరైతే పాటిస్తున్నారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో, వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారో, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతూ ఉంటారో, వారి గురించి రాస్తూ ఏమన్నాడండి? వారు నా యొక్క స్నేహితులు. జ్ఞాపం చేసుకో. కాబట్టి చిన్నపిల్లలారా, మీరు పాపం చేయొద్దు. ఎందుకు పోస్ట్ పోన్ చేస్తాం మనం? రక్షణ విషయంలో, బ్యాప్టిజం విషయంలో ఎందుకు మనం పోస్ట్ పోన్ చేస్తాం? జ్ఞాపం చేసుకో. అలా చేయొద్దండి. రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఈరోజు మరణ వార్త వింటున్నాం, రేపు ఎవరి మరణ వార్త వింటో మనకు తెలియదు. కాబట్టి ప్రభువుని నమ్ముకొని మనం చనిపోకముందే ప్రభువుకు ప్రీతికరమైన బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించింది కాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ లేయండి, లేచి మనం పాట పాడు.